ఏ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలా వీడియో ఏంటంటే మా దోస్తులకు ఫోన్ చేసి బొమ్మ అయిపోయినా గుడ్డ లాగిన ఇప్పుడు నాకు స్టఫ్కి డబ్బులు కొడతావా కొట్టావా అని చెప్పేసి అడుగుదా. ఏం చేస్తారు చూద్దాం. ఫస్ట్ అవన్నీ చేద్దాం రేపు. ఎవరు చేసినా కూడా అందరు బికారి కాదు. మా దాంట్లో మా ఫ్రెండ్స్ అందరు బికారి కాదు, అందరు బికారి కాదు. అభ్యానికి చేద్దాం. ఫోన్ లిఫ్ట్ చేయాలి. నేను లిఫ్ట్ చేసినా కూడా ఇలా అమ్మతో మాట్లాడుతున్నాను. హలో 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 ఏడున్నావు? ఎవరితోటి? చాలా సెకలు ఉన్నారా నీలో? హలో, ఇంట్లో ఉన్నావా? ఇవన్నీ నాకు వద్దు కానీ ఇగో నేను ఇటు బయట ఉన్నా, నాకు చిన్న హెల్ప్. ఏడు ఉన్నావు? ఏడా? సంపద క్లినిక్లోనా? అదే కాదు కానీ నేను బీర్ తెచ్చుకున్నారా? బీర్ 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 తెచ్చుకున్నా. స్టఫ్కు పైసలు లేవు, ఒక 20 రూపాయలు ఉంటే కొట్టు. ఆడంత కొచ్చా నా కొడుకు ఎవడు లేడు. ఒకటే ఫోన్ పే జీరో ఉంటారా? సాయిబ్రోళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి నీకేం కాదో తీసుకోవు. సాయిబ్రోళ్ళ అమ్మ కాడికి వచ్చా? ఏమంటే ఇట్లా అబ్బి అనేది జరుగుతుంది అంతే. నేను లోకల్లో లేనని చెప్పు. నేను ఇటు కరీంనగర్ వచ్చిండ్రు విక్రంగంతో. నాకు అదే అర్థం అవుతలేదు. ఇప్పుడు ఆల్రెడీ ఒక బిగిడి తాగినాం ఇద్దరం కలిసి, విక్రంగన్ నేను. అయితే ఇంకో బీడు తెచ్చుకున్నా కానీ స్టఫ్కి పైసలు లేవు. సరే చూసి కొట్టు ఒక 20 రూపాయలు. స్టఫ్ లేదు మామ. ఇప్పుడు ఎత్తులు దింగుతాడు. ఇప్పుడు 5 రూపాయలు 10 రూపాయలు ఉన్నదంటాడు. అలాగే రూపాయి ఉండేదండి అడిగినాక ఏముండేది దగ్గర డొల్లా ఇది రూబాబు మనిషి అన్నట్టు. పాపాలు ఘోరంగా పోతుర్రు. మస్తు మంది పాపలు పోతున్నారు. హైలైట్ ఉన్నారు ఒక్కొక్క పాపలు. ఏంద్రా? 4 రూపీస్ ఉన్నాయి. 4 రూపీసా? ఇది రా లచ్చ కొడుకు అంటే 4 రూపాయలకి ఏమవుతుందా? అవన్నీ కాదు, ఎవరిని అడుగు కొట్టు. నాకు ఇప్పుడు నా పిల్ల నాకు బ్రేకప్ చెప్పింది. జోక్ కాదు, సీరియస్. కొట్టు. ఆడు బొంగ కొడతాడు అసలు. ఆడు అంతని కాదు, ఇప్పుడు గణేష్ కనుక్కోండి. A few minutes later. హలో, ఏడున్నావురా? ఆడెందుకు పోయినావు? అవునా, నాకు చిన్న హెల్ప్. నేను ఒక బీడు తాగిన, ఇంకొక బీడు తెచ్చుకున్నా కానీ స్టఫ్కి పైసల్లో బీరు పోతలేదు. నాకు 20 రూపాయలు కొట్టు. నాకు హ్యాండ్ కాదు, నాకు బీరుకు స్టఫ్ లేదు. నాకు ఇప్పుడు డబ్బులు కొట్టును. నేను ఇటు కావు ఇచ్చి మన ఈ విక్రంగంతో బయటకు వచ్చిన ఉన్నాడు.
ఇయ్యన్నా ఇవో మన ఇదేంది వీడు ఇలా పిన్ని వాళ్ళ ఇంటికో ఏమో వచ్చిండు, నన్ను అత్తవా అని చెప్పేసి అడిగిండు. సరే అత్త అని చెప్పిన. ఇక నాకు పొద్దుటి సంది నాకు ఒక స్టోరీ అయింది, ఇక నాకు నచ్చలే. నేను ఒక బీరు కొనుక్కున్నాను, నాకు 200 ఉండే. మా పొల్ల నాకు ఏదో చెప్పి బ్రేకప్ చెప్పింది మోడలతో. ఇవన్నీ నాకు వద్దు, నాకు డబ్బులు కొడుతున్నావు. కొట్టు కొట్టు. కొడుతున్నావా? సరే కొట్టు. A few minutes later. స్టోరీ ఏంటంటే నీకు వీడియో చెప్తున్నామని అర్థమైపోయింది, అందుకే కవర్ చెప్తాను పిల్లలు. నెక్స్ట్ ఎవరికి ఫోన్ చేద్దాం? తమ్ముడు విజయ్. విజయ్ తమ్ముడా, విజయ్ తమ్ముడా. వీడు మా అందగాడ వీడు మస్తు పండుకొని ఉంటాడు. ఇక పాటలు వస్తలేవు. మొన్న పాటలు కాదు పాపలు మస్తు మంది పోతున్నావు, అది చూస్తలేవు. నువ్వు ఫోన్లు ఉంటాను. హలో బ్రో ఏడున్నావు? ఇక్కడ వాచ్మెన్ కా అక్కడున్నావా? సరే కానీ నేను బీడు తెచ్చుకున్నారా? నేను బీడు తెచ్చుకున్నా, నాకు దానికి స్టఫ్కు డబ్బులు లేవు. 20 రూపాయలు కొట్టు. కరీంనగర్లో ఉన్నా. ఈ విక్రమ్ గాడు వాటి పట్టుకొని వచ్చిండు. ఇంత ముందు మండి తినిపించిండు. నా బీరు తాగిపోయిరా, నాకు అంత ఎట్లా అవుతుంది, ఒక బీరు కావాలరా అని చెప్పిన. సరేరా అని చెప్పేసి అన్నాడు. బీర్కి ఇప్పించిండు ఆయనడికి, స్టఫ్ ఇప్పిత్తలేడు దొంగలు ఆయనడుకు. నీతో నేను ఎందుకు జోకులు చేస్తారా? మరి ఇంకెట్లా వస్తుంది? మోడల్ ఎక్క అరే బీడు తెచ్చుకున్నారా, దానికి స్టఫ్కు డబ్బులు లేవురా. సరే కొట్టు. 20 కొడతావా? సరే కొట్టు 20. పిల్లగా నమ్మేసి వద్ద పెట్టు, పాపలు పోతాను చూడు. నవ్వా. సెల్ఫీ సెల్ఫీ సెల్ఫీ. నెక్స్ట్ ఎవరు ఉన్నారు? మా కార్తీక్ అని ఫోన్ చెప్తాను. ఆడ హైదరాబాద్ ఉంటాడు కదా. ఎవరికి ఫోన్ చేద్దాం? అందగడ అందాల. జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీకు తెలియని ఒకటి చస్తాను రా అంటే నేను పంచాయతీ ఉన్నాను. వచ్చినాక ఆమెకి ఫోన్ చేసినా కూడా వచ్చేటట్లేదు. ఆడు చచ్చిపోతాడు, ఈ మొత్తం ఉండే ఉంటుంది. అందించకండి. వాళ్ళు సైబర్ నేరగాలు కావచ్చు. ఇలాంటి సంఘటనలు ఫోన్ చేసిన లెవెల్ కొట్టేళ్ళ 6 పైసలు చూడు. సరే అన్నారు కానీ 2-3 ఫోన్పే పైసలే రాలేదు. ఫస్టే చెప్పిన మా వాళ్ళందరూ బికారి కాదు. గణేష్ 20 కొట్టిండు, విజయ్ 20 రూపాయలు బ్రో. మన దాంట్లో అట్లనే కలెక్ట్ చేసుకుంటా పోతే బరబ్బర్ బీర్ వస్తాయి. అది కాదు, ఫోన్ లేవడతలేరు. ఎవరికి వేద్దాం? జక్కాడున్నాడు మరణానికి మర్చిపోతావా? ఎంతైనా మా హైదరాబాద్లో ఉన్నాడు కార్తీక్ అన్నాడు. హైదరాబాద్లో బతుకుతుండు, ట్యాంక్ బండ్ చుట్టూ తిరుగుతుండు మా వాడు. డైరెక్ట్ ఐడెంటిటీ కార్డు. తీసుకొని మెడల్ వేసుకొని పెట్టుకుందాం. ఇంటి ఫోన్ కలవదా? సాయంత్రం అయితే ట్యాంక్ బండ్ కార్డు ఉంటాడు, పొద్దున అయితే పని ఉంటాడు. మా ఫోన్ ఎత్తుండే రాలేడు. ఎత్తుండు. హలో ఏడున్నావు? హలో ఏడున్నావు? ఇంట్లో ఉన్నావా? ఇగో ఒకటి ఏంటంటే, నేను ఒక బీడు తాగిన, ఇంకో బీడు తెచ్చుకున్నా.
అది పోతలేదు, నాకు స్టఫ్కి పైసలు లేవు, స్టఫ్కి పైసలు కావాలి, కొడతావా? 6 రూపాయలు ఉన్నాయి, కొట్టమాట కొడతా. నువ్వు ఇంకో వస్తుంది అనుకోని అనే రూపాయలు ఉన్నాయి అకౌంట్లో, కొట్టమాట కొడతా. 6 రూపాయలు మన సర్లే అద్దులే, అద్దు ఉంచుకో. హలో, సరేరా అద్దు ఉండు. నువ్వు బయటికి వచ్చిన ఇక మా పిల్ల మాకు బ్రేకప్ చెప్పింది. సరే మా డయాలు ఉన్నారు, 5 రూపాయలు పెట్టుకుంటారు, 6 రూపాయలు పెట్టుకుంటారు. నా ఫోన్లో ఇవ్వాలి మినిమం లక్షలు ఉంటాయి, 4 లక్షలు. కోటలు మేడలు కట్టాల మళ్ళా ఇన్కమ్ ట్యాక్స్ ఉరికేస్తాయి నా దగ్గరికి. సీఎం వల్ల కొడుకు. కానీ ఇప్పుడు ఇంతకుముందు రిటైర్డ్ అయ్యాడు ఇట్లా సీఎం కేసీఆర్, అందుకోసం నా దగ్గర పైసలు ఉంటుంది అంతే తేడా. అరిషిది అని ఫోన్ చెప్తా. హలో, ఏడున్నావు? అక్కడేం చెప్తున్నా? సరే పోనీ కానీ నేను ఓ బీడు తెచ్చుకున్నా, నువ్వు షేర్కి వస్తావా అని చెప్పేసి ఫోన్ చేసిన. పాత్రలను చూడుకుంటున్నారా బాబాయ్ మీరు? పాత్రలను చూడుకోవాలా మీరు? గంట సేపు ఆ బీర్ ఏడా తీసుకోవాలా? సరే పోనీ కానీ ఆ బీర్ నేను తాగుతుండే, కానీ ఏంటంటే నాకు స్టఫ్ లేదురా, స్టఫ్కు ఒక డబ్బులు ఉంటా కొట్టావు. నువ్వు ఏడున్నావు, నేను ఏడున్నా, ఎందుకు బతుకుతున్నావురా నువ్వు? సరే పెట్టు, ఆ బీర్ అమ్ముకొని అనుకన్నా ఫోన్ చెప్తావు. దొంగవాడుకు ఉరికెత్తా అంటాడు, ఉరికెత్తా. స్టఫ్కి అయితే పైసలు కొట్టా అంటారు. లైన్ హర్షిత్లో మేము ఏడున్నాడు, వీడు ఏడున్నాడు, నానిగాడు. తమ్ముని ఫోన్ చేద్దామా? జాగ్రత్తగా ఉండండి, ఒకవేళ మీకు తెలియదు 5 minutes. A few minutes later. ఏడున్నావు? ఈవెంట్లు ఉన్నావు? సరే మలుచుకోగానే ఇవన్నీ నాకు ఒక 50 రూపాయలు కావాలి, నాకు ఒక 50 రూపాయలు కావాలి. ఒక బీర్ తెచ్చుకున్నా నేను, నాకు స్టఫ్కి పైసలు లేవు. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. నాకు స్టఫ్కు డబ్బులు లేవు, నాకు స్టఫ్కి ఇప్పుడు ఒక డబ్బులు కొట్టు. ఏంది నువ్వు ఇచ్చే 20 రూపాయల గురించి నేను ఇప్పుడు అక్కడికి వచ్చి నేను తీసుకోవాలనా? ఆడ పెళ్ళికి వచ్చిన ఎవరన్నా ఒక అడుగు, 20 రూపాయలు కొట్టినా. ఏముందిరా పాటేది? వాళ్ళు పిలిచిర్రా లేమని అనుకుంటారా? ఇట్లాంటివి ఏమి ఉండవరా మీకు? నీకు ఉన్నదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇజ్జత్? సరే కొట్టు, తొందర కొట్టు నాకు. సరే అబ్బా ఉంగాడు, వీడిచ్చే 20 రూపాయలకి ఇప్పుడు ఆడికి పోయి తెచ్చుకుంటారు 60 రూపాయల పెట్రోల్ బొక్క. జాగ్రత్తగా ఉండండి, ఒకవేళ మీకు ఇట్లా అందరికి రోజు ఫోన్ చేసుకుంటూ ఉంటాం. మనది మిడిల్ క్లాస్ మెంటాలిటీ సార్. ఖర్చులన్నీ తగ్గించుకుని వాడు బయట దేవుడు అవసరం లేదు, రోజు కూర్చుని దగ్గర పైసలు కొడతారు. 100 రూపాయలు ఉట్టాను సంపాదించుకోవాలి. ఫోన్లో వాటర్ పైసలు అడుగుతారని చెప్పేసి ఫోన్లో వాటర్ ఎందుకు లేవాటర్ నాకైతే అర్థమవుతలేదు.